ఐపీఎల్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి తీసుకోవడం కరెక్టేనా ప్లేయర్స్ని? అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఐపీఎల్ జరిగేది మనకి ఇండియన్ పిచ్ల్లో ఉన్నట్లుగా మనకి అబ్రాడ్లో వేరే పిచ్ల్లో అట్లా ఉండదు. సో అందుకని మనం అది బేస్ చేసుకొని తీసుకోవడం కరెక్ట్ వే కాదనమాట. ఇప్పుడు మనకు ఓడిఐ టీం ఉంది. సో ఓడిఐ టీంలో ఇప్పుడు అందరూ మొత్తం ఆర్డర్ చూసినా కానీ ఎక్సలెంట్గా ఉంది. సో అలాంటి టీం అయితేనే కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరూ హిట్టర్లను పెట్టుకొని తీసుకున్నారనుకో, ఒకేసారి వికెట్లు పడి 75కి మొన్న పోయిర్రు. అట్లనే 2 సిరీస్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓడిఐ టీం ఉంది. రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, మనకు అయ్యర్ కానీ, వీళ్ళందరూ టీం ఫామ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ టీం ఉంటేనే ఈజీ అవుతుంది అనమాట. మనకి బౌలింగ్ కూడా బూమ్రా వచ్చిండు, మనకి ఇబ్బంది లేకుండా. చూడటానికి ఎట్లా ఉన్నదంటే, ఒక ప్లేయరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రోహిత్ శర్మ ఉన్నాడు, ఆయన అవుట్ అయినా కానీ విరాట్ కోహ్లీ ఉన్నాడు, అవుట్ అయినా కానీ అయ్యర్ ఉన్నాడు, కిషన్ ఉన్నాడు, గిల్ ఉన్నాడు. ఇట్లా ఈ ఆర్డర్ ఉందనుకో, మనకి లాస్ట్ వరకు మిడిల్ ఆర్డర్ అయిపోయేంత వరకు భయం ఉండదు. సో అట్లా కాకుండా వీళ్ళు అవుట్ అయ్యారు అనుకో, అరే నెక్స్ట్ ఎవరు వస్తారు, T20 ఆడతారో ఆడరు, ఈ కైండ్ ఆఫ్ వే ఉంటుంది అనమాట. సో అట్లానే 2 సిరీస్లకి చాలా డిసప్పాయింట్ అయినాం. సో నెక్స్ట్ టైం అయినా కానీ చేంజ్ చేసి గంభీర్ ఇట్లా చేంజ్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. లేదంటే నెగిటివ్ రివ్యూస్, నెగిటివ్ టాక్స్ అనేది 100% వస్తుంది. ఇప్పుడు ఈ ట్రోలింగ్ వల్ల వాళ్ళ ప్రదర్శన మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా ప్లేయర్స్ మీద? కొన్నిసార్లు అది ప్రెజరే 100%. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లే ఆడేటప్పుడు 100% ట్రోలింగ్ ఉంటుంది. వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉంటారు, ప్రెజర్ ఉంటుంది. సో ఆ బోర్డులో ఉన్న వాళ్ళు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా 100%. సో వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు అని ఈ కైండ్ ఆఫ్ వే ఉంటుంది. కాబట్టి ప్రెజర్ 100% ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేటప్పుడు ప్రెజర్ లేకపోతే కష్టమవుతుంది. కానీ ప్రెజర్ తట్టుకొని నిలబడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓపెనింగ్ పేరు ఉంది, రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ. సో వాళ్ళు ఒక మ్యాచ్ ఆడకపోయినా కానీ నెక్స్ట్ మ్యాచ్ అయినా కానీ ఈజీగా వాళ్ళిద్దరు నిలబడారంటే మనకు మ్యాచ్ 100% వస్తుంది. సో ఒకళ్ళు నిలబడినా కానీ. సో ఆ కైండ్ ఆఫ్ వే ఉంటే బెటర్ మనకి, ప్రెజర్ లేకుండా. వీళ్ళ చాలా రోజుల తర్వాత వీళ్ళ కంబ్యాక్ ఎలా అనిపిస్తుంది? మన రోహిత్ శర్మ అవ్వచ్చు, విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ కదా. సో ఆల్రెడీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఇద్దరు మనం మంచిగా 50-50 చేసి బాగా ఆడారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ మ్యాచ్, ఈ రోజు మ్యాచ్ 100% కంబ్యాక్ ఇస్తారు. ఎవరో ఒకళ్ళైనా సరే 50 కానీ సెంచరీ కానీ పక్కా కొడతారు. సో డెఫినెట్లీ మనకి ఈజీగా గెలుస్తారు. ఇప్పుడు మనకి టీం కరెక్ట్గా సెట్ అయింది. ఈ సిరీస్ 100% మనమే గెలుస్తాం. ఐపీఎల్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి తీసుకోవడం కరెక్టేనా? నైపుణ్యాన్ని కరెక్ట్, తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియన్ పిచ్ మన స్టేట్లో ఆ పిచ్ వే డిఫరెన్స్ ఉంటాయి కదా, దానివల్ల. చూస్తుంటారా రెగ్యులర్గా? ఓకే, క్రికెట్ కాకుండా జనరల్గా చెప్పండి. ఇప్పుడు యువతకి గేమ్స్ కూడా అవసరం కదా, చాలా వరకు మొత్తం సోషల్ మీడియాని ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు యువతకు అంటే గేమ్స్ పట్ల? లైక్ ఇప్పుడున్న యూత్ అండ్ చిల్డ్రన్స్ ఎవరైనా కాలేజ్ ఎవరైనా గేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు ప్రతి ఒక్కరు ఇప్పుడు డిజిటల్ ఫోన్స్లో గేమ్స్ ఆడుకుంటూ ఫిట్నెస్ లేకుండా, చిన్నపిల్లలు కూడా అందరూ ఇంట్లో కూర్చొని ఫోన్లు, ఏడుస్తే ఫోన్లు అన్నీ వాడి వాళ్ళు అలవాటు అవుతారు. సో బాడీ ఫిట్నెస్ ఉండే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బాగుండు గేమ్స్ ఆడితే. ఈ క్రికెట్ అని కాదు, చాలా గేమ్స్ ఉన్నాయి, ఇంకా డిపెండ్స్ ఆన్ అందరూ. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంబ్యాక్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఐపీఎల్ తర్వాత ఇప్పుడు ఆడుతారు కాబట్టి మనం ఫస్ట్ టైం చూస్తున్నాం, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం డిసెంబర్లో ఆడి రాళ్ళు వన్డే తర్వాత ఇప్పుడు ఆడుతారు కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ మన అనుకోకుండా అవుట్ అయ్యారు, ఏం కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఇవాళ ఉంది 5:30కి ఉంది, నో వరీస్, మంచిగా ఆడతారు వాళ్ళు. ఎట్లుంది ఎక్స్పెక్టేషన్? ఈరోజు గెలుస్తుంది అనుకుంటారా? పక్కా గెలుస్తుంది. మొన్ననే ఈజీగా కొట్టించిండు, మా బాపే కొట్టించిండు, అక్షర్ పటేల్ కొట్టించిండు, వాషింగ్టన్ మంచిగా ఆడిండు, అందరు మంచిగా ఆడారు, మంచిగా గెలుస్తుంది ఇవాళ కూడా, నో వరీస్. కానీ ఇవాళ ఎవరు ఆడాలంటే మనకి విరాట్ కోహ్లీ ఆడాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడితే కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఆడేదే పున్నాం కమాసకు ఒకసారి కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఓకే ఫైన్. జనరల్గా ఐపీఎల్ ప్లేయర్స్ ఉంటారు కదా, సో ఐపీఎల్ బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి తీసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే ఐపీఎల్ ప్రదర్శన చూసి అంటే ఇప్పుడు బయట దేశాలకు వెళ్తే ఇబ్బంది అవుతుంది. మనదేమో ఫ్లాట్ పిచ్, వాళ్ళదేమో గ్రౌండ్ పిచ్, ఆడ మైనస్ అయిపోతుంది. కానీ చూసుకోవాలి కొంచెం, అంటే ఇప్పుడు మన కోచెస్ మెయిన్ వాళ్ళు చూసుకోవాలి, టీమ్ మేనేజ్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి ఏందనేది. డైరెక్ట్ కొంతమందిని ఎగ్జాంపుల్ ఏది హర్షిత్ రాణా డైరెక్ట్ తీసుకుంటాం. శిశు అంటే మామూలు అయితే గంభీర్ శిశుడు అని అందరూ అంటారు బయట. సో అలా తీసుకుంటేమో మైనస్. అదే మంచి ఆడటం తీసుకుంటే కొంచెం మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. చూడని కూడా T20 చూసినాం, మంచి గలీజ్ అయిపోయి ఐర్లాండ్ తోటి పాపం గలీజ్ అనిపించింది అట్లా. సో మంచిగా తీసుకుంటే కొంచెం మనకు కూడా చూడాలనిపిస్తుంది. గిల్లుని తీసుకోవచ్చు T20కి, ఎందుకు తీసుకోవాలి అర్థం కాలేదు. మన ఐపీఎల్లో మంచి సెంచరీ చేసిండు మరి అంతే. ఇంకా కొంచెం నడిస్తే లోపల నడిస్తే మనకు తెలియదు, అది మనం చెప్పలేం. అయితే కొంతమంది చిన్న వయసు ఉండే ప్లేయర్లను కూడా తీసుకుంటారు కదా, సో అది కరెక్ట్ అంటారా? అంటే ఇక అది మనం చెప్పలేము, బట్ ఇంకా డెసిషన్ ఇండియాది కాబట్టి మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు అతను మంచిగానే ఆడుతుండు అన్ని ఫార్మ్, అంటే ఆల్రెడీ వరల్డ్ కప్ 1 డేలో ఆడిండు, 150 180 ఎంత కొట్టిండు.
185. సో అలా ఏం కాదు, నో వరీస్. ఇప్పుడు ఏం కాదు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయుష్ మాత్రం కూడా వస్తారు, అతను ఏది కెప్టెన్ అండర్-19. సో అలాంటి వాళ్ళని తీసుకుంటే ఏం కాదు, కానీ మళ్ళీ మెయిన్ ఏది సీనియర్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా ఏజ్ చూస్తారు కొంచెం. భువనేశ్వర్ వాళ్ళు బౌలింగ్ చెప్పాలంటే మంచి అలాంటి ప్లేయర్ కొంచెం వస్తే మనకు కూడా ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. మహమ్మద్ షమి రావాలి గేమ్లకి, అదే కొంచెం చూడాలి. ఓకే, ఫైనల్గా మీ ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరంటే ఎంఎస్డి. ఎంఎస్డి మన చిన్నప్పటి నుంచి ఎంఎస్డి. ఇక్కడ మ్యాక్స్ మేము ఒక 10 మెంబర్స్ ఉన్నా, 5 మెంబర్స్ వాళ్ళే ఎంఎస్డి. యా అట్లా. థ్యాంక్ యూ.